ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి కనిష్క నువ్వనేది? నువ్వు చెప్పేది నిజమా? అవును మావయ్య. వాళ్ళు తులసిని ఎట్టి పరిస్థితుల్లోనూ సిద్ధుని వదిలిపెట్టద్దు అని నొక్కి మరీ చెప్పారు. వాళ్ళు చెప్పినంత మాత్రాన అది వినే రకం కాదు బసవా. నాకు తెలుసుగా, అది ఆ పిల్లని వదులుకునే సాహసం చెయ్యదు. ఏమోనమ్మా, పొరపాటున లక్ష్మీ శ్రీనివాసులు చెప్పిన మాటలు తలకెక్కి పరాయి పిల్ల కన్నా ప్రేమించిన మొగుడే ముఖ్యమనుకుంటే ఏంటమ్మా పరిస్థితి? నా రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి దాంతో అంత అవమానం చేయించుకున్నది తులసిని తరిమేయడానికే గాని ఆ పిల్లని పంపించడానికి కాదుగా. ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాటును కూడా దాన్ని ఇంట్లో ఉండనివ్వరు. పదమ్మ చెప్తాను. రండి. సిద్ధు, ఏంట్రా ఇది? నీ తండ్రికంత అవమానం జరిగినా నీకు చిన్న చీమ కుట్టినట్టయినా అనిపించట్లేదా? సరే, నా అవమానానికి నేనే మనోవేదన అనుభవిస్తాను గాని వచ్చిన వాళ్ళు ఎలా మాట్లాడారో. ఖుషి తనకు పుట్టిన బిడ్డే ఈ ఇంటి కోడలు ఒక తిరుగుబోతన్నట్టు మాట్లాడారా? నాన్న, 4 గోడల మధ్య విన్న నీకే బాధగా ఉంటే జనాల్లో తిరిగేవాణ్ణి, జనాలకు కావలసిన వాణ్ణిరా. వాళ్ళు ఈ మాటలన్నీ అంటుంటే విని ఎంతలా బాధపడ్డానో నీకు తెలుసంట్రా. అసలు ఎలా తట్టుకోవాలో అర్థం కావట్లేదురా. ఈ అవమానాలకు దూరం అవ్వాలనిరా తులసికి చెప్పింది నేను. ఖుషి కావాలో నువ్వు కావాలో తేల్చుకోమని. అయినా కూడా ఏం పట్టనట్టో ఎవరి దారిన వాళ్ళుంటే ఏంట్రా అర్థం? నేనంటే నీకు కూడా లెక్క లేకుండా పోయిందిరా. నాన్న, తప్పు చేశానని తనే ఒప్పుకుంటుంది కదా. ఈ ఒక్కసారికి తనని క్షమించు నాన్న. సిద్ధు, జరిగిన దానికి వాళ్ళు క్షమించినా నేను క్షమించను. నా కళ్ళ ముందే చెట్టంత కొడుకు చొక్కా పట్టుకున్న ఆడదాన్ని నరికి పోగులు పెట్టినా తప్పు లేదు. అలాంటి దాన్ని సింపుల్ గా నువ్వు కావాలో నేను కావాలో తేల్చుకోమంటే ఇంత రాద్దార్థం ఎందుకురా? ఆహా, నువ్వు సూపర్ బామ్మ. బామ్మగారు, నేను ఖుషిని వదిలిపెట్టి ఉండలేను. అయితే నీ మొగుడు వదిలేయ్. చేద్దో, ఇంకా ఆలస్యం ఎందుకు? దాన్ని ఇంట్లో నుంచి బయటికి పంపేయ్. ఇంకా ఏంట్రా ఆలోచిస్తున్నావు? తులసిని తీసుకెళ్లి గేటు బయట వదిలేసిరా. నాన్న, నన్ను తిట్టు కొట్టు, కానీ తులసిని మాత్రం నేను వదులుకోలేను నాన్న. వీటొకడు త్వరగా తేల్చకుండా ఏంటి? తులసి నిన్ను అవమానించి పెద్ద తప్పే చేసింది. దానికి ఇంకేదైనా శిక్ష వేయండి నాన్న. కానీ తులసిని మాత్రం నేను దూరం చేసుకోలేను నాన్న. తను లేకుండా నేను బతకలేను నాన్న.
తులసి నేను పంపించను అసంభవం నాన్న సిద్ధు ఏరా నువ్వు పంపిస్తేనే వెళ్తుందా అది? ఏ అప్పుడు ఆవేశంతో బాగా ఎగిరింది కదా. ఏ మరి ఇప్పుడు ఏమైందా ఆవేశం, ఆ పౌరుషం ఏమైంది? మంటల్లో కలిసిపోయిందా? ఇంత జరుగుతున్న ఆ ఖుషీని పట్టుకుని ఇంట్లో తిరగడానికి సిగ్గు అభిమానం అనేవి లేవా నీకు? అమ్మా నా బిడ్డనంత మాట్లాడకండమ్మా. అనకూడదని ఊరుకుంటుంటే ఇంతవరకు వచ్చింది. చూసావుగా నీ బిడ్డ చేసిన ఘనకార్యం, చూసావుగా నా కొడుకు కాలర్ పట్టుకుని 10 మందిలో పరువు తీసింది. ఏ అత్త మావ మంచి చెడు అనే మర్యాద నేర్పించలేదా మీ కూతురికి మీరు? కొంచెం అయినా సంస్కారం ఉందా నీ బిడ్డకి? మొన్న కీర్తి ప్రెగ్నెంట్ అన్న విషయం మీకు తెలిసినా అది పెళ్లి పిట్ట లెక్కేదాకా దాచిపెట్టి అందరిలో వాడి పరువు తీసింది. నిన్న ఆడపడుచున్న అత్తారింటికి పంపే ప్రయత్నంలో దాని చావుకి కారణం అవ్వబోయింది. ఇవాళ నా కొడుకు ఒక ఎక్స్-ఎమ్మెల్యే బసవరాజుని పబ్లిక్ గా అందరి ముందు అవమానించింది. ఇలాంటి దాన్ని ఇంకా క్షమించి మేం భరించాలా? చెప్పు చాలు, ఇంకా భరించే శక్తి ఓపిక మాకు లేవు. అందుకే ఇప్పుడు గనక అది వెళ్ళకపోతే అమ్మా. నేనే మెడపట్టి బయటికి గెంటేస్తాను. అమ్మా అక్కర్లేదు బామ్మ. ఇప్పటి నుంచి నా గురించి ఎవరు మాటలు పడద్దు, ఎవరు అవమానాలు భరించద్దు.